మనందరికీ తెలిసిన ఎంతో ఇష్టమైన నీలిరంగు రోబో పిల్లి ఉంది కదా, డోరెమాన్. తను కేవలం ఓ కార్టూన్ పాత్ర మాత్రమే అనుకుంటే పొరపాటే. బహుశా మన టెక్నాలజీ భవిష్యత్తును ఎప్పుడో ఊహించిన ఒక విజనరీ కావచ్చు. డోరెమాన్ గ్యాడ్జెట్లు మన భవిష్యత్ టెక్నాలజీకి ఎలా స్ఫూర్తినిస్తున్నాయో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, నిజంగా ఒక పిల్లల కార్టూన్ నుండి వచ్చిన రోబో పిల్లి మన నిజజీవిత టెక్నాలజీ భవిష్యత్తుకు దారి చూపించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. సరే, ఈ ఐడియా మొత్తం అర్థం కావాలంటే ముందుగా ఒక పవర్ఫుల్ ఉదాహరణతో మొదలు పెడదాం. ఇది డొరేమాన్ యొక్క అత్యంత ఫేమస్ గ్యాడ్జెట్లలో ఒకటి. దీని పేరు వాటిఫ్ ఫోన్ బూత్. పేరులోనే ఉంది కదా, ఈ గ్యాడ్జెట్ మన రియాలిటీనే మార్చేయగలదు. ఊహించుకోండి, ఆ బూత్లోకి వెళ్ళి ఒకవేళ ఈ ప్రపంచమంతా మాయాజాలంతో నిండిపోతే ఎలా ఉంటుంది అని ఫోన్లో అడిగారనుకోండి, అంతే, వెంటనే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు. ఇది కేవలం కోరికలు తీర్చడం కాదు, ఏకంగా వాస్తవాన్నే తిరగరాయడమన్నమాట. అసలు ఈ గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తుందనే దానిమీద ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఒక రెడ్డిట్ యూజర్ చెప్పినట్టు, ఇది మన ప్రపంచాన్ని మార్చడం కాదట, ఏకంగా ఒక కొత్త సమాంతర విశ్వాన్నే సృష్టిస్తుందట. ఆలోచిస్తే ఈ ఐడియా దాని పవర్ని ఇంకా పెంచుతుంది గదో. సరే, ఈ ఫ్యాన్ థియరీస్ పక్కన పెడితే దీని వెనుకున్న సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఒకే ఒక్క గాడ్జెట్ నుండే అసలైన రీసెర్చ్లోకి వెళ్దాం. 379, 379 ఏంటి నెంబర్ అనుకుంటున్నారా? ఒరిజినల్ మాంగాలో ఉన్న డొరేమాన్ గాడ్జెట్ల సంఖ్య ఇది. వీటిని హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ స్టడీలో సైంటిస్టులు అధికారికంగా విశ్లేషించారు. అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులు డొరేమాన్ను చాలా సీరియస్గా తీసుకున్నారు. సిడ్నీ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఈ గ్యాడ్జెట్లన్నింటినీ లిస్ట్ చేశారు. ఎందుకంటే అవి మనుషుల యొక్క శాశ్వతమైన అవసరాలను ఎలా తీరుస్తున్నాయో అర్థం చేసుకోవడానికి, అంతేకాదు భవిష్యత్తులో టెక్నాలజీని ఎలా డిజైన్ చెయ్యాలి అనేదానికి ఇవి మనకు ఏమైనా పాఠాలు నేర్పుతాయా అని తెలుసుకోవడానికి కూడా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ పరిశోధనలో ఏం తేలిందో చూద్దాం. ఈ గ్యాడ్జెట్లను ఎలా విభజించారు? దీనికి మన ఇప్పటి టెక్ వరల్డ్కి సంబంధమేంటి? ఆ 379 గ్యాడ్జెట్లను మొత్తం 10 పెద్ద కేటగిరీలుగా విభజించారు. ఈ 10 కేటగిరీలు మరెవో కాదు, మన మనుషులందరికీ ఉండే కోరికలు, కలలు, అవసరాలు, అంటే ఫండమెంటల్ హ్యూమన్ నీడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐసికిల్ చార్ట్ ఉంది కదా, ఇదే ఆ స్టడీకి గుండెకాయలాంటిది. ఇది ఆ 379 గ్యాడ్జెట్లను 10 ప్రధాన కేటగిరీలుగా చూపిస్తుంది. ఉదాహరణకు, వాస్తవికతను మార్చడం అంటే షేపింగ్ రియాలిటీ దగ్గర నుండి మానవ సామర్థ్యాలను విస్తరించడం అంటే ఎక్స్పాండింగ్ హ్యూమన్ కేపబిలిటీస్ వరకు ప్రతి గ్యాడ్జెట్ మనలోని ఏదో ఒక ప్రాథమిక కోరికకు సమాధానమిస్తుంది. ఇప్పుడు కొన్ని ఫాస్ట్ కంపారిజన్స్ చూద్దాం. మొదటిది ఎనీవేర్ డోర్. తలుపు తీస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దీనికి సమాంతరంగా ఇవాళ క్వాంటమ్ టెలిపోర్టేషన్ మీద రీసెర్చ్ జరుగుతోంది. భౌతిక దూరాన్ని ఎలాగైనా అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్, గవర్నమెంట్ టేబుల్ క్లాత్. దానిమీద ఏం కావాలంటే ఆ వంటకం వచ్చేస్తుంది. ఇది మనకు దేన్ని గుర్తు చేస్తోంది? ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ల్యాబ్లో పెంచిన మాంసం, 3D ప్రింటెడ్ ఫుడ్, ఇవన్నీ కూడా టెక్నాలజీతో ఆహార కొరతను తీర్చాలనే ప్రయత్నలే కదా. ఇక చివరిగా ట్రాన్స్లేషన్ టూల్. ఇది జంతువులతో కూడా మాట్లాడటానికి సాయపడుతోంది. ఇది ఇవాల్టి AI పవర్డ్ లాంగ్వేజ్ మోడల్స్కి అద్దం పడుతోంది. గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి రియల్ టైంలో ట్రాన్స్లేషన్ చేస్తున్నాయి కదా. ఆలోచించండి, 1970లలో వచ్చిన ఈ ఊహలు ఇప్పుడు నిజమవడం ఎంత ఆశ్చర్యంగా ఉందో. సరే ఉంటుంది, అందుకే అది డోర్లా పనిచేస్తుంది. 3. ఒక్కో గ్యాడ్జెట్ ఒక్క పనిని మాత్రమే చేస్తుంది, కానీ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది, వాటి ఎఫెక్ట్స్ని ఈజీగా రివర్స్ చేయొచ్చు. అంటే ఎలాంటి భయం లేకుండా ప్రయోగాలు చేయొచ్చన్నమాట. ఈ ఫ్రీడమ్ మన ఇప్పటి టెక్నాలజీలో మిస్ అవుతున్నాం కదూ. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈ రీసెర్చ్ నుండి మనం నేర్చుకున్న విషయాలు మన హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ భవిష్యత్తును ఎలా మారుస్తాయో ఆలోచిద్దాం. ఈ స్టడీలో చెప్పిన అసలు పాయింట్ ఇదే. డోరెమాన్ ప్రపంచంలో టెక్నాలజీ అంటే స్క్రీన్ మీద ఉండే యాప్స్ కాదు, అది మన చుట్టూ ఉన్న వస్తువుల్లోనే కలిసిపోయుంటుంది. మనమిప్పుడు వాడుతున్న డెస్క్టాప్ మెటాఫర్కి ఇది పూర్తి విరుద్ధం. ఎందుకంటే మనం ప్రతి చిన్న పనికి స్క్రీన్ మీదే ఆధారపడతాం. అందుకే ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తోంది. మన టెక్నాలజీ మనం నావిగేట్ చేయాల్సిన ఒక స్క్రీన్లా కాకుండా మన చేతిలో ఇమిడిపోయే ఒక సాధనంలా అనిపిస్తే ఎలా ఉంటుంది?
బహుశా 22వ శతాబ్దానికి చెందిన ఒక రోబో పిల్లి కలగన్న భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ ప్రశ్నే మనకు దారి చూపించవచ్చేమో.